చంద్రబాబు నాయుడు నోటి మాటలన్నీ నీటి మీద రాతలు అనేటువంటిది ప్రజలకు అందరికీ తెలిసినటువంటి విషయమే. చంద్రబాబు నాయుడుకి అబద్ధం చెప్పడం అనేటువంటిది చాలా సులువు. కాబట్టి చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో అబద్ధాలు చెప్పినట్టుగా పునర్విభజన విషయంలో కూడా అబద్ధాలు చెప్పాడు, ఓట్లు వేయించుకున్నాడు, అధికారంలోకి వచ్చారు, అక్కడ ఎమ్మెల్యే గెలిచాడు, తెలుగుదేశం ఎమ్మెల్యే, అయిపోయింది, రాతుగాయి బాతుగాయి అన్నట్టుగా అయిపోయింది. నేను చెప్పా గెలిచారు అయిపోయింది కాబట్టి నేను మీతో పని లేదన్నట్టుగా అన్ని విషయాలు వివరించినట్టుగానే ఈ రోజు మీరు రైతులకు సంబంధించి తీసుకుంటున్నటువంటి ఈ నిర్ణయం వల్ల ద్రోహం చేసినట్టు అవుతుంది. రైతులకి, ప్రజలకు ద్రోహం చేస్తున్నారు. కాబట్టి ఎన్నికలకు ముందు కందుకూరు నియోజకవర్గాన్ని పంపించేస్తాను, గూడూరు నియోజకవర్గాన్ని తీసుకొస్తానని కందుకూరు నియోజకవర్గాన్ని మాత్రం ఒంగోలు కలిపారు. గూడూరు నియోజకవర్గం మీద మీరు ఎందుకు సమతి ప్రేమ చూపించి ఆ రోజు మాట్లాడేసి వెళ్ళిపోయి ఈరోజు వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా మరలా మనం నెల్లూరులో కలుస్తామని చెప్పి ఓట్లు వేయించుకొని ఒక ముఖ్యమంత్రిగా నేను వస్తే మిమ్మల్ని నెల్లూరులో కలుపుతానని నువ్వు ఇచ్చినటువంటి మాట ఈరోజు కట్టుబడి ఉన్నావా? ఆ మాట మర్చిపోయావా? ఆ మాటను ఉల్లంఘించడం లేదా? ఇచ్చినటువంటి హామీని మరొకసారి గూడూరు ప్రజలకు మోసం చేస్తున్నావు అనేటువంటి దాని మీద స్పష్టత రావాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి దీని విషయంలో ఇప్పటికే గూడూరుకు సంబంధించి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు, స్థానికంగా ఉన్నటువంటి శాసన మండలి సభ్యులుగా ఉన్నటువంటి మేరిక మురళి గారు స్పందించారు. గూడూరు నియోజకవర్గాన్ని నెల్లూరు జిల్లాలో కలపాలి అనేటువంటి వాళ్ళ ఆలోచనని స్పష్టంగా కూడా తెలియజేయడం జరిగింది. దాని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా అధిష్టానంతో మాట్లాడతాం, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడి ఈరోజు చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి హామీని అమలు చేయకుండా ఉల్లంఘిస్తున్నటువంటి నేపథ్యంలో ఎటువంటి చర్యలు తీసుకోవాలనేటువంటి దాని మీద మాట్లాడతాం. చంద్రబాబు నాయుడు నిద్ర లేస్తే ప్రజలను మభ్యపెట్టడం, మోసగించడం, ద్రోహం చేయడం తప్ప మరొకటి పద్ధతి కాదు. కాబట్టి ఈరోజు ఆయన ఏదైతే మాటలు మాట్లాడాడో వాటికి భిన్నంగా వ్యవహరిస్తూ ఈరోజు నోటిఫికేషన్ విడుదల చేశారు.